యజమానుడు తన సేవకుని మెచ్చుకోవాలంటే ఆ సేవకుడు యజమానికి ఇష్టమైన పనులు, ఆ యజమాని యొక్క మనస్సులో ఉద్దేశంలో ఉన్నటువంటి కార్యములు చేయాలి. ఈనాటి స్వార్థ భాగములో బుద్ధిమంతుడు, వివేకవంతుడైనటువంటి ఒక సేవకుని గురించి యేసు ప్రభు చెప్తున్నారు. ఆ సేవకుడు తనకిచ్చినటువంటి పని అన్ని కూడా సక్రమంగా చేసినటువంటి సేవకుడు. మన యొక్క జీవితంలో దేవుడు మనకందరికీ ఒక్కొక్క దౌత్యమును అప్పగించారు. దేవుని యొక్క సృష్టి కర్మను పూర్తి చేయడానికి ఉన్నటువంటి ఆ దౌత్యము మనము సక్రమంగా పూర్తీకరించాలి. దేవుడిచ్చినటువంటి ఆ దౌత్యము ఒక గురువుకు వేరే, ఒక కన్యాస్త్రీకు ఒకటి, తల్లిలకు ఒకటి, తండ్రులకు ఒకటి, భార్యకొకటి, భర్తకొకటి. మన యొక్క జీవితంలో ఎప్పుడైతే మన కర్తవ్యమని మనం నెరవేరుస్తామో, దేవుడు అప్పగించినటువంటి ఆ పాత్రను మనము పరిపూర్ణంగా మనము నెరవేర్చినప్పుడే దేవునికి మెచ్చినటువంటి ఒక సేవకురాలుగా మనం మారుతుంది. కాబట్టి అటువంటి యొక్క సేవకురాలుగా మారడానికి మనం ప్రార్థిద్దాం, ప్రయత్నిద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక.